దేశంలో ప్రతి ఒక్కరికి పనికి ఆహార పథకం కింద ఉపాధి హామీకి UPA-1 ప్రభుత్వం చేసిందని, ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400 రూపాయలు అందిస్తామని కమలాపురం CPI ఎమ్మెల్యే అభ్యర్థి గాలి చంద్ర తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కేసీ కెనాల్ ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని దేశంలో బీజేపీ ఉపాధి హామీ చట్టాన్ని నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లోనూ నిధులు తగ్గిస్తూ వస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీ ధర పెంచలేదన్నారు. కాంగ్రెస్, CPI, CPM ఆఫ్ ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రోజుకు 400 రూపాయలు ఇస్తామని, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల హస్తం గుర్తుపై, కమలాపురం అసెంబ్లీ CPI అభ్యర్థి గాలి చంద్ర కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలు పనులు చేస్తూ ఉంటే ఈ సందర్భంగా వాళ్ళను ఈ రానున్నటువంటి ఎన్నికల్లో కడప పార్లమెంటుకు షర్మిలమ్మ గారి హస్తం గుర్తు పైన, కమలాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి CPI అభ్యర్థి గాలి చంద్రకు కంకి కొడవలి గుర్తు పైన ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2004 ఎన్నికల తర్వాత ఈ కేంద్రంలో ఉన్నటువంటి UPA-1 గవర్నమెంట్ కాంగ్రెస్ నేతృత్వంలో కమ్యూనిస్టుల సహకారంతో ఏర్పడినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి, తరువాత వచ్చినటువంటి 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం, NDA ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా తిరిగి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని పటిష్టం చేయడమే కాకుండా ప్రతిరోజు కూలీకి 400 కనీస వేతనంగా నిర్ణయించేటటువంటి చట్టాన్ని ఉపయోగపెట్టడానికి ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి, అందులో కమలాపురము, కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసే కూలీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులను ఆదరించి వారికి ఓటేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా.